నీకు నీ కుటుంబానికి గొప్ప ఆపద రాబోతోంది. నీ ఉనికిని నీ బ్రతుకుని అల్లకల్లోలం చేయబోతోంది. స్రవంతి అమ్మా స్రవంతి, స్రవంతి అమ్మా స్రవంతి. స్రవంతి డాక్టర్, తనకెలా ఉంది? ఎందుకు టెన్షన్? తనిప్పుడు ప్రెగ్నెంట్. ఆ అమ్మాయిని చూస్తే పెళ్ళైనట్టు నాకెప్పుడూ అనిపించలేదు. పెళ్లి కాకుండా గర్భవతి ఎలా అవుతుంది? దాందే ఉంది లేడు. ఈ రోజులు ఎట్టా ఉన్నాయి? లేదు మావయ్య, స్రవంతి గురించి అలా మాట్లాడొద్దు. స్రవంతి గురించి అలా మాట్లాడొద్దు. తన గురించి మనకి పూర్తిగా తెలియకుండా మన ఇష్టానికి మనం మాట్లాడుకుంటే ఎలా? ఆ అమ్మాయిని అలా అంటలేదమ్మా. ఆ పెళ్ళైన విషయం మనతో ఎవరితో చెప్పలేదు కదా అని. మామూలుగా ఎవరైనా మోసం చేశారేమో అంటున్నా. పెళ్ళయిందో లేదో తెలియకుండా మనం మాట్లాడడం ఎందుకు? తను స్పృహలోకొస్తే తెలుస్తుందిగా. స్రవంతి నాతో అన్ని విషయాలు చెప్పేది. పెళ్ళైనట్టు నాతో ఎప్పుడూ చెప్పలేదు. దాందే ఉందిలేమ్మా. పెళ్ళైనా కూడా చెప్పలేని పరిస్థితి ఏమో తనది. ఇన్ని విషయాలు చెప్పింది, పెళ్ళైతే ఆ విషయం చెప్పకుండా ఉంటుందా? సరే, గర్భవతం తెలిసింది. కళ్ళు తెరిస్తే పెళ్ళయిందో లేదో తెలుస్తుంది కదా. అవును, తెలియకుండా మనం మాట్లాడుకోవడం ఎందుకు? కళ్ళు తెరిస్తే తనే చెప్తుందిగా. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చేసేదేముంది, తప్పుద్దా? మనకి బాగా కావాల్సిన అమ్మాయిరా. పేరు స్రవంతి. కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాను. ఆ మరకత లింగం సంపాదించాలంటే నా శక్తి సరిపోవడం లేదు. ఆ పనైపోతే బామ్మ అడగగానే నీడనిచ్చిన మీకు చెరో 100 కోట్లు ఇద్దాం అనుకున్నాను. ఆ స్రవంతి మీద నాకెందుకు అనుమానంగా ఉంది. ప్రతి పనికి అడ్డుపడుతుంది. మాట తప్పవుగా. నేనొక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడతాను. పెళ్లి ఆ రఘురామే సెలెన్ బట్లకి ఈ విషయాన్ని ఎక్కించు. ఇంకా రఘురామే బతుకుంటావేంది? నాకు మాత్రం ఏం తెలుసండి, మీరు చెప్పినట్టే చేశాను. అది పనిచేయకపోతే నేనేం చేయను? నేనుంటున్నది సావిత్రి గదిలో. తనెప్పుడూ ఈ ఫోటో మీద రాసి పెట్టుకుని ఉంటుంది. అది ఈ రోజు బయటపడి ఉంటుంది. అదన్నీ ప్లాన్డ్ గా చేస్తుంది. లాస్ట్ మినిట్ లో చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఇప్పటిదాకా అది ఏం చెప్పినా నమ్ముతూ వచ్చాను. కానీ ఆలోచించి చూస్తే ఆ ధర్మ చెప్పినట్టు అన్ని విషయాల్లో అడ్డుపడి ఏమీ తెలియనట్టు మన దగ్గర నటించిందా అనిపిస్తోంది. సావిత్రికి సంబంధించిన ప్రతి విషయంలో స్రవంతి అడ్డుపడుతూనే ఉంది. స్రవంతి చేష్టలు అన్ని విషయాల్లో ఆ సావిత్రి పోలికలున్నా రూపం విషయంలో మాత్రం తేడా ఉంది. సావిత్రి స్రవంతిగా పేరు మార్చుకోవచ్చు, కానీ రూపం ఎలా మారుతుంది? ఇది ఎలా సాధ్యం? ఇద్దరు ఒకరే అనటానికి లేదు, ఒకరే ఇద్దరులా నటిస్తున్నారంటానికి లేదు. సావిత్రి అభిమానించి అందరినీ అభిమానిస్తోంది, కానీ సావిత్రిలా లేదు.
సావిత్రి మనుషులకు ప్రమాదము అంటే అడ్డుపడుతోంది. కాని సావిత్రి కాదు, ఎవరి స్రవంతి సావిత్రి విషయంలో ఎందుకు కలగ చేసుకుంటోంది? ఏంటి స్రవంతి ఇది? నీకేమైందో ఏంటో అని మేమందరం కంగారు పడుతుంటే డాక్టర్ గారు నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పారు. నీకు పెళ్ళే కాలేదు, రీసెర్చ్ చేస్తున్నానని చెప్పావు. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నీకన్నా తెలుసా లేదా? చెప్పు స్రవంతి, నువ్వు ప్రెగ్నెంట్ అంటే నీకు పెళ్ళయిందా? మరి ఆ విషయం మా అందరి దగ్గర ఎందుకు దాచా? ఎప్పుడు మాట వరుస కూడా చెప్పలేదే? చెప్పాల్సిన సందర్భం రాలేదు. డాక్టర్ వచ్చి నువ్వు గర్భవతి అనగానే మాకేం అర్థం కాలేదు తెలుసా? అసలు నీ పెళ్ళైందా? ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు పెళ్ళయింది. మరి పెళ్ళైతే నువ్వొచ్చి ఇన్ని రోజులైనా నీ హస్బెండ్ ఎప్పుడూ రాలేదే? కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. చెప్పు స్రవంతి, ఎవరతను? ఎక్కడుంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? చెప్పమ్మా. భర్త ఎవరంటే చెప్పడానికి ఆలోచిస్తావెందుకు? చెప్పు, ఎవరతను? చెప్పు స్రవంతి,
ఈ విషయం కనీసం అతనికి ఇన్ఫార్మ్ చేయాలి కదా. చెప్పు, ఎవరతను? స్రవంతి, భార్య ప్రెగ్నెంట్ అంటే ఏ భర్త అయినా సంతోషిస్తాడు. అతనెవరో చెప్పమంటే ఆలోచిస్తావేంటి? నా భర్త మీరే అని చెప్పే పరిస్థితుల్లో నేను లేను కదండి. నువ్వే సమాధానం చెప్పకపోతే ఏమనుకోవాలమ్మా? పెళ్ళయిందన్న విషయమే మాకిన్ని రోజుల దాకా చెప్పలేదు. ఇప్పుడు గర్భవతం తెలిసాక భర్త గురించైనా చెప్పకపోతే ఎలాగా? చెప్పమ్మా. చెప్పు స్రవంతి. ఏంటి అందరూ షోకేస్ లో బొమ్మను చూసినట్టు ఎలా చూస్తున్నారు? అసలు ఏం మనుషులండి మీరు? మీ అమ్మాయి గర్భవతం తెలియగానే ఈ పార్టీకి స్వీట్లు హాట్లు తీసుకొచ్చి హడావుడి చేయాల్సింది పోయి అలా అందరూ సైలెంట్ గా ఉన్నారేంటి? వాళ్ళంటే సరే బాబు, భర్తవి, నీ మొహంలో కూడా ఆనందం లేదు? తండ్రయ్యవన్న హడావుడి లేదు. నీలాంటి భర్తని నేనిప్పటి వరకు చూడలేదు. తండ్రయ్యవని తెలియగానే ఆనందంతో గంతులు వేసేవాళ్ళని చూశాను. హాస్పిటల్ అంతా హడావుడి చేసేవాళ్ళని చూశాను. ఇలా ఏం పట్టనట్టు కామ్గా ఉన్న మనిషిని నిన్నే చూస్తున్నాను. డాక్టర్ గారు, మేము ఎవరు ఏంటి అనేది తెలియకుండా అన్నీ మీరే ఊహించుకుంటే ఎలా? ఆయన మా అన్నయ్య, తన భర్త కాదు. అవునా? తను మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. అయితే వాళ్ళకే కబురు చేయండి, వాళ్ళు ఆనందపడతారు. సారీ అమ్మా, ఇతను నిన్ను తీసుకొచ్చి నీకేమైందని కంగారు పడుతుంటే ఇతనే నీ భర్త అనుకున్నాను. మీ ఊహ కరెక్టే డాక్టర్ గారు. ఆయన నా భర్తే, అది మీకు అర్థమైంది. నేను ఆయన భార్యనని చెప్పడానికి టైం ఉంది. సారీ అండి, మీరే ఈ అమ్మాయి భర్త అనుకొని ఏదేదో మాట్లాడేశాను. ఇట్స్ ఓకే డాక్టర్. ఎనీహౌ, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, బాగా వీక్గా ఉంది. ఏ విషయం గురించో తను తీవ్రంగా ఆలోచిస్తుంది. తన హెల్త్ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. తన వాళ్ళకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. మెడిసిన్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడమని చెప్పండి. అలాగే డాక్టర్. వాళ్ళొచ్చే వరకు తనకి ట్రీట్మెంట్ చేయండి. ట్రీట్మెంట్ చేయడానికి ఏం లేదు బాబు.
మెడిసిన్ వాడితే చాలు. డిశ్చార్జ్ చేస్తాను, తీసుకువెళ్ళండి. ఓకే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ వారికి నా విషెస్ అని చెప్పు. ఈ డాక్టర్ ఇంద్రుడు ఎవరో ఏందో తెలుసుకోకుండా లొర్లడామని వాగేసి ఉరికింది. అమ్మాయ్యా, ఆమె బాగానే తుఫాన్ తెలిసినట్టుకుంది. ఇదంతా సరే స్రవంతి, మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. కనీసం నీ భర్త ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేసి విషయం చెప్తాం. ఫోన్ నంబర్ ఇవ్వమ్మా. ఈ విషయం అతనికైనా చెప్పాలి కదా. చెప్పు స్రవంతి, మీ భర్తకి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు. సంతోషపడాల్సిందే మీరేనండి. ఎవరికి తెలియాలో వాళ్ళకే తెలిసింది, కానీ అది మీరే అని మీకు అర్థం కాదు. నేను చెప్పలేను. నా పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఫోన్ నెంబర్ చెప్పమంటే అంత ఆలోచిస్తావేందమ్మా? ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నీ భర్త ఫోన్ నెంబర్ నీ దగ్గర లేకపోవడం ఏంటి? కొంతమంది వల్ల, కొన్ని కారణాల వల్ల ఆయన నేను విడిపోయి బతుకుతున్నాం. విడిపోయారా? ఈ విషయం తెలిస్తే ఆయన కలుస్తారేమో కదమ్మా. కలవరు. కలిసే పరిస్థితిలో ఆయన లేరు. స్రవంతి, అతనెవరో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎవ్వరు మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఎందుకుండదు? భార్య ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే ఏ భర్త అయినా సంతోషపడతాడు. అతనెవరో చెప్పు స్రవంతి, మేం వెళ్ళి మాట్లాడతాం. చెప్పడానికి ఆయన ఎక్కడుంటారో తెలీదు. కనీసం ఆయన ఫోన్ నంబర్ కూడా నా దగ్గర లేదు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్నా కుదరదు. వదిలేయండి. సావిత్రి గురించి ఏమైనా తెలిసిందిరా? తెలిసి తెలియనట్టుంది స్వామి. అదేంట్రా? సావిత్రి మాకు చాలా దగ్గరగా ఉందని మీరు చెప్తున్నారు. దగ్గరగా ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయి మీద నాకు అనుమానంగా ఉంది స్వామి. ఎవర్రా ఆ అమ్మాయి? ఇంకెవరు? స్రవంతి. స్రవంత? ఆ అమ్మాయి మన మనిషి కదరా. మరకతలింగం సాధించటానికి సహాయం చేస్తుందన్నావు కదరా.
మన మనిషే స్వామి. కానీ మన మనిషా లేక మన మనిషిగా నటిస్తుందా అన్నదే అర్థం కావట్లేదు. ఇంతకాలం లేనిది ఇప్పుడు తన్ని అనుమానించాల్సిన అవసరం ఏమొచ్చింది? అనుమానించాల్సి వచ్చింది స్వామి. ఎందువలన? మనం వేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అవుతూ వచ్చింది. దానికి కారణం దరిదాపుగా స్రవంతే. కానీ తెలివిగా తనకేం సంబంధం లేదంటూ తప్పించుకుంటూ వస్తుంది. అనుమానం రానంత వరకు తను ఏం చేసినా డౌట్ రాలేదు స్వామి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అన్ని అనుమానాలే. మా ఇంటికొచ్చిన మొదటిసారి మా అక్క ఫోటో కింద పడ్డప్పుడు అయ్యో అత్తయ్య ఫోటో కింద పడిందే అని కంగారు పడింది. ఘంటస్థాన్లో సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నల్లో ఎవరో ఒకరు లేపుతా అని ధర్మ అన్నప్పుడు అప్పుడు కూడా కంగారు పడింది. ఇలా రకరకాలుగా అడ్డుపడే ప్రయత్నం చేసింది. ఏమిటి అంటే మాటలతో మభ్య పెడుతుంది. తన గదిలో సత్య ఫోటో మీద ఐ లవ్ యూ అని రాసిన ఫోటో దొరికింది. అది తనే రాసిందనుకుంటే కాదు, సావిత్రి రాసింది అయి ఉంటుందని తప్పించుకుంది స్వామి. నాకు ఎవరూ లేరు, రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పింది. ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ అయితే గర్భవతి అని తెలిసింది స్వామి. ఏమిరా, ఏమి చెప్తూ ఉన్నావు? అవును స్వామి, స్రవంతి గర్భవతి. అన్నీ అనుమానాలే, కానీ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటుంది. తన ప్రవర్తన చూస్తుంటే చాలా వరకు సావిత్రికి దగ్గర పోలికలున్నాయి. కానీ రూపంలో మాత్రం సావిత్రి కాదు. తను సావిత్రో కాదో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు స్వామి. మరకతలింగ గురించే కాదు, అది సాధించాలంటే శంకు శూలం రుద్రాక్షల్ని పెట్టి పూజ చేయాలని కూడా తెలుసు. మరకతలింగం సాధించడానికి నా చదువు సరిపోదు, మీలాంటి వారి శక్తి కావాలి. నిజమేరా, మొదటిసారి చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది. దగ్గరగా ఎవరూ లేరని బాధపడితే కడుపులో బిడ్డకి మంచిది కాదు. వాళ్ళ గురించి బాధపడి కడుపులో ఉన్న బిడ్డని బాధపెట్టకు.